హెచ్డీసీ లోకల్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం నిర్వహిస్తున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పరమేశ్వర సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు సంపదను కాపాడేందుకు ప్రతి 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ఉచితంగా వేస్తున్నామని తెలిపారు. పాడి పంట వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చాలా కాలంగా కొనసాగుతుందని, రైతులు ఆవులు బర్రెల పెంపకాన్ని మరింతగా ప్రోత్సహించాలని కోరారు. మనం పురాతనం నుంచి కూడా పాడి పంట అంటాం. వ్యవసాయదారునికి అనుబంధంగా బర్రెలు ఆవులు పెంచుకునేటువంటి ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది, కొత్త కాదు. కానీ ఈ మధ్య కొద్దిగా పని ఎక్కువ ఉంటుంది అనే దాని మీద పూర్తిగా పశు సంపద తక్కువైతా ఉంది. కానీ అది ఉండడం వల్ల మనం బయట యూరియాలు కొనుకొచ్చుకునే అవసరం లేకుండా ఎరువు దొరుకుతుంది. తర్వాత పిల్లలు ఎదగడానికి కల్తీ లేని పాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ప్యాకెట్ పాలు మనం ఎంత కాదన్నా మళ్ళీ అది ప్లాస్టిక్ లో వచ్చేటువంటి ప్యాకెట్ పాలే. అందుకే మన ఇళ్లలో పాలు, నేను నాయగర కూడా నేను హైదరాబాద్ లో కరీంనగర్లో ఇక్కడ ఎవరు మరి ఆవు లేదు కానీ, కాబట్టి పాలు ప్రాసెసింగ్ కాకముందు దొరికితే ఇబ్బంది లేదు. నాయన ఆవులు పెట్టుకున్నాను, నేను నాయన జెర్సీ ఆవులు 6 లీటర్లు పాలు ఇస్తాను క్యాంప్ ఆఫీస్ లో. సో అట్లా మీరు దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, పశు సంపదను పెంచండి. అయితే దానికి వచ్చే వ్యాధులకు సంబంధించి కూడా ఇలా గాలికుంట వ్యాధిని రాకుండా ఉండడానికి కొరకు టీకాలు ఇస్తా ఉన్నారు. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఆరోగ్యం మహాభాగ్యం అంటారు అందరూ. ఈ వచ్చే వర్షాకాలం ప్రతి ఇంటికి చెట్లు పెట్టాలి, మొత్తం పోతారం అంతా పచ్చగా కనబడాలి పక్కకు. ఆ హుస్నాబాద్ మున్సిపల్ కాలుష్యం రాకుండా మీరు కాపాడుకోవాలి చెట్లను పెట్టి. దాని తర్వాత పెట్టడం కష్టమైతే చెట్లు పెట్టండి. తర్వాత ఇచ్చిన అవి ఊర్లలో ఏ ఫంక్షన్ అయినా, పురుడైనా పుట్టెంటుకలైనా పెళ్లైనా పెళ్లి రోజైనా ఏదైనా మంచిదే. అవి ఆ సంఘం దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకు మీ ప్లేట్ ఖర్చు 5 రూపాయలు అవుతుంది. ప్లాస్టిక్ ప్లేట్ గదానం అందం వాళ్ళకి ఇస్తే కడగడానికి కొరకు ఉపయోగించుకుంటారు. వాడడానికి ఏం ₹1 కూడా మీరు కిరాయి ఇచ్చే అవసరం లేదు. మహిళా సంఘాలు నేను వాళ్ళకు మీ ఊరికి ఒక ఆస్తిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఇచ్చినా, అన్ని ఊర్లకు ఇచ్చినా మీరు కూడా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈశ్వర్ హోటల్ గ్లాసులు ఇస్తాం.